అసలు ఎందుకు ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ కావు, ఓన్లీ కొన్నే సక్సెస్ అవుతుంటాయి అనే దాని గురించి చిన్న 4 పాయింట్లు చెప్తాను. ఎనీ గుండె ఆపరేషన్ దాంట్లో బేసిక్‌గా మనం బైపాస్ చేయాల్సినటువంటి రక్తనాళాల్లో ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయా, మల్టీ బ్లాక్స్ ఉన్నాయంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఎల్వి డిస్ఫంక్షన్ అంటారు. అదే పంపింగ్, హార్ట్ పంపింగ్ 27% అంటే నేను చదువుకున్న రోజుల్లో ఆ సర్జరీలు చేసేవాళ్ళం కాదు మేమే. ఎందుకు రిస్క్, తలనొప్పి ఎందుకు, ఏమన్నా అయిపోతే మళ్ళీ ఇంటి వచ్చి మాకు అలా పడుకోవడం ఎన్ని అవసరం అని చెప్పేసి మేమే వదిలేసేవాళ్ళం. ఆ రోజుల్లో అసలు చేసేవాళ్ళం కాదు. నేను 20 years బ్యాక్ నేను ఎంసీఏ చేసినప్పుడు నిమ్స్. ఇప్పుడు రానంటే టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చేస్తా ఉన్నాం ఇప్పుడు. సో దానివల్ల అది ఒకటి. సో ఎల్వి డిస్ఫంక్షన్ అయితే చాలా రిస్క్ ఫ్యాక్టర్. అది ఎంత తక్కువగా ఉంటే అంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది, చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఆపరేషన్. దాని తర్వాత మూడోది షుగరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. షుగర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఇన్ఫెక్షన్స్ అన్నీ రావడము, దాని తర్వాత హార్ట్కి మనం బైపాస్ చేసిన రక్తం రావడం, మళ్ళీ వెంటనే బ్లాకులు రావడం అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాలుగోది సర్జరీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ప్రతి సర్జరీ నేను ఎంసీ చేశాను, నేను కార్డియాక్ సర్జరీలో నేను చేసేస్తాను ఆపరేషన్ అనుకోవడం కూడా అది అందరూ చేయలేరు. ఎందుకంటే ఈ మన ఎవరెస్ట్ పర్వతం ఎక్కడము, చిన్న కొండ ఎక్కడం ఎంత తేడా ఉంటుందో అంత ఉంటుంది. గుండె సర్జరీలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఉండేది 2 millimeter సైజు రక్తనాళాలు ఉంటాయి. ఆ 2 millimeter సైజు రక్తనాళాలకి ఇంకొక 2 millimeter సైజు రక్తనాళాన్ని మనం కుట్టితే దాంట్లో బ్లడ్ పోవాలి. ఆ కుట్టినప్పుడు ఎడ్జ్ టు ఎడ్జ్ బ్లడ్స్ తీసుకోవడం అనేది ఒకటి. రెండోది ఏ రక్తనాళం బ్లాక్ ఎంత ఉందనేది మనకు ఒక ఐబాలింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని, అటువంటివి కానీ. సో ఇవన్నీ కూడా అంటే ఎక్స్పీరియన్స్ చాలా మ్యాటర్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కామినేనో పేర్లు చెప్పడం బాగుండదు. ఏదో ఒక హాస్పిటల్కి పోతాము, ఆడెవరున్నారో మీకు తెలియదు, పేషెంట్కి తెలియదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలియదు, ఆయన గురించి పెద్దగా తెలియదు. ఏదో మనం ఆ మంచి ఫేమస్ హాస్పిటల్కి వచ్చేసాం కాబట్టి ఆపరేషన్ మంచిగా జరుగుతుంది అనుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటే వైటల్ ఆర్గాన్స్, హార్ట్, బ్రెయిన్, ఇటువంటివన్నీ కూడా ఇటువంటి ఆపరేషన్ పోయేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఒక పేరున్నటువంటి హాస్పిటల్, దాంట్లో ఉన్నటువంటి సర్జన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది కొంచెం ఎంక్వైరీ చేసి పోవడం అనేది పోవాలి. అది మీకు అందరికీ చెప్తున్నాను. నేను అందరికీ కూడా ఎవరికన్నా మిమ్మల్ని అడిగినా కూడా ఈ సలహా చెప్తూ ఉండండి. కూడా అయిపోయిన వాళ్ళలో నేను సర్జరీ చేస్తానంటే కాదు. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళకే ఈ సర్జరీలన్నీ చేయగలరు. వాళ్ళకే ఈ డెత్స్ మార్టాలిటీ ఎక్కువ లేకుండా ఎక్కువ మంది సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పునర్జన్మనిచ్చిన వెంగళరెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యశోద నాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను కొంచెం క్రిటికల్ ఉన్నా పర్వాలేదు, వెంగళరెడ్డి సార్ బాగా చూస్తారు, సార్ ఎక్స్పీరియన్స్ బాగుందని నెట్లో కూడా చూస్తే సార్ 100% సక్సెస్ వచ్చింది. ఉన్నందుకు ఇంకా సార్ ముందే చెప్పాడు, కొంచెం క్రిటికల్ ఉంది, భయపడకు, మీరు ధైర్యంగా ఉంటే మంచిగా అవుతుందని చెప్తే యశోద వెళ్ళడం జరిగింది. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్నారు, కానీ మా మిత్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళేటప్పుడు అందరూ కొంచెం నర్వస్ అయ్యారు. కానీ సార్ కొన్ని 2-3 విషయాలు నాకు ముందు చూపించడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ కొన్ని పార్ట్స్లో వెయిన్స్ కూడా బాగున్నాయి, అక్కడ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అదొక్కటి నా మైండ్లో ఉన్నది. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉన్నది, నేను బతుకుతలే, నాకేం కాదు. ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా మీరు చేయండి సార్ అని మా ఫ్రెండ్, ఇక్కడ మా బాల్య మిత్రుడు వెంబడి ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ధైర్యంగానే ఉండి ఇంక ఏదైనా కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇక యశోద మీద ఒక నమ్మకం, సార్ మీద
మేము నెట్లో ఇక్కడ ముంబైలో నా పార్ట్నర్ ఉంటాడు, బిజినెస్ పార్ట్నర్. అతను కూడా చెక్ చేసింది. చెక్ చేస్తే సార్ది పేరు బాగుంది, ధైర్యంగా వెళ్ళిపో అన్నాడు. ఇవన్నీ కలగలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీద ఒక నమ్మకంతోనే వెళ్ళినాం. సార్ చేతివాటం బాగుంది, నాకైతే పునర్జన్మని ఇచ్చి. చాలామంది అన్నారు మీ సార్ కూడా మీకు అయింది, అంత ఈజీ ఆపరేషన్ కాదు అది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడక్కడ కలుస్తుంటారు సార్. కానీ మీరు తొందరగా కోలుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక నెల తర్వాత నేను లేచి బయట తిరగడం స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి. ఈ సార్కి దేవుడు ఇంకా బాగా ఇది ఇచ్చి ఇంకా నాలాంటి ఇబ్బందికరమైన పేషెంట్లు ఎంతోమందిని కాపాడాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నా. సార్కి అయితే మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోటల్ యశోద టీం మొత్తాన్ని ఈ ప్రెస్ మీట్లో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అక్కడ నా ఫ్రెండు కోదండరాం లేకపోతే యశోదకి వెళ్ళేవాడిని కాదు. అయితే నిమ్స్కి చెప్పింది సార్. ఫస్ట్ నిమ్స్కి వెళ్ళాం, కానీ నిమ్స్కి వెళ్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రాలే. తర్వాత కిమ్స్ అన్నారు, అపోలో కూడా చెప్పారు. కానీ ఇంకా మా మిత్రుల వల్ల యశోద మొదటి నుంచి కొంచెం నాకు మైండ్లో కూడా ఉన్నది. ఒక 8 years క్రితం మా అమ్మకు సుస్థ అయితే అప్పుడు యశోద తీసుకుపోవాలని థాట్ వచ్చింది, కానీ తీసుకురాలేకపోయాను. అందులో మా అమ్మని కోల్పోయాను. అందుకనే యశోద ట్రీట్మెంట్ చాలా టాప్ ఉంటుంది. ఎందుకంటే అది అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంత పెద్ద సర్జరీ అయినా ఎక్కడ ఒకరోజు చిన్న పెయిన్ కూడా కాలేదు సార్. ఒక్క రోజు కూడా. నాలాంటి ఇంకా ఎంతో మందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫ్యామిలీ తరఫున, మా మిత్రులందరి తరఫున సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 14 years నుంచి షుగర్ ఉంది, షుగర్ బీపీ 2 ఉన్నాయి. అయితే అందులో నేను యాక్టివ్గానే ఉంటుండే, కానీ సడన్గా ఒకరోజు రాత్రిపూట కొంచెం పై తిరిగినట్లయింది. ఈ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ 2 కొంచెం తిమ్మిరిలాగా వచ్చినాయి ఒక నిమిషం పాటు. ఆ రోజే ఒక గంట లోపల 2 సార్లు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 2 times వచ్చింది అట్లే. ఇంకా డౌట్ వచ్చి ఏదో కొంచెం పారాలసిస్ ఛాన్సెస్ నాకు కనిపిస్తాయని మహబూబ్ నగర్ ప్రదీప్ గుబ్బా అని మన ఆరోగ్య హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించాను. అక్కడ ఎంఆర్ఐ అన్ని చేసిన తర్వాత ఈసీజీలో కొంచెం ప్రాబ్లం చూపించింది. అప్పుడు 2D ఈకో చేయించింది. ఈ మన ప్రణయ్ శామ్యుల్ హాస్పిటల్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎంతకైనా మంచిదని ట్రాప్ టెస్ట్ కూడా చేసేసి దాంట్లో నెగిటివ్ కనిపించింది. ఎస్విఎస్లో ఎంజియోగ్రఫీ చేయించింది. అంటే దాంట్లో మల్టీప్లాక్స్ ఉన్నాయండి. మల్టీప్లాక్స్ ఉండి తర్వాత ఇంకోటి ఏంటంటే హార్ట్లో ఒక కొంత పార్ట్ కూడా డెత్ అయిందని అక్కడ మన విజయానంద నిమ్స్కి వెళ్ళాం. నిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ సర్జన్ సార్ ఏం చేసినట్టే విస్టా డయాగ్నోసిస్ అనేది మన హైదరాబాద్లో ఉంటుంది. అది హార్ట్కి సంబంధించిన కార్డియాటిక్ ఎంఆర్ఐ చేస్తారు. అక్కడ అది చేయించినాం. అది చేయిస్తే దాంట్లో 27% హార్ట్ పంపింగ్ చేస్తుందని, చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు అబోవ్ 60% ఉండాలన్నారు. అయితే 27% వర్క్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ గుర్తుకొచ్చింది, అరే కోదండరామ్ మన యశోదాలో ఉన్నాడు కదా, ఇంక యశోదకి వెళ్దాం కానీ మా ఫ్రెండ్ త్రూ ఇంకా యశోదకి వెళ్ళాం. యశోదకి వెళ్తే ఇంకా సార్ను కన్సల్ట్ వచ్చింది, మీరు బైపాసే చేసుకోండి, కొంచెం క్రిటికల్ ఉంటుంది, రిస్క్ అయినా ఇంకా బైపాసే చేసుకోవడం, దీనికి అంతా వేరే మార్గం ఏం లేదన్నారు. ఇక దేవుని మీద నమ్మకం, సార్ మీద నమ్మకం పెట్టుకొని ఆపరేషన్కి వెళ్ళినాం, సక్సెస్ అయినాం. ఇక అందుకనే మా అమ్మ నాకు ఒకసారి జన్మనిచ్చింది, సార్ నాకు 2వసారి పునర్జన్మ ఇచ్చింది. ఆ దేవుని దయ వల్ల సంతోషము. సార్కు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.